హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వంకాయతో చేసిన పచ్చి పులుసు చూసుంటారు. ఇప్పుడు ఈ సీజన్ మ్యాంగోతో పచ్చి పులుసు పుల్లగా మంచి చక్కగా స్పైసీగా అదేంటో చూసేద్దాం రండి. Our hearts beat to the city streets. We began to feel the fire. ఫస్ట్ మనకి కావాల్సిన ఐటమ్స్ మ్యాంగో, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక 1/2 డజన్ ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఫస్ట్ ఈ శుభ్రంగా కడిగేసుకున్నాను ఆల్రెడీ. చక్కగా కొంచెం ఆయిల్ ఇలా బ్రష్తో ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ పూసుకొని చక్కగా సన్న సెగ మీద ఎందుకంటే లోన దాకా చక్కగా ఉడికిద్ది అనమాట. ఇప్పుడు ఇదిగోండి గ్రిల్ కూడా పెట్టేశాను. ఓకే, ఇప్పుడు మ్యాంగో ఈలోపు అది ఒక సైడ్ కాలుతూ ఉంటుంది. ఈలోపు వీటికి కూడా ఆయిల్ పూసుకుందాం. ఈ సమ్మర్లో కూరలు, చికెన్లు, మటన్లు ఇవన్నీ ఎక్కువ తినలేం. అలాగే పచ్చిమిర్చికి కూడా చక్కగా ఆయిల్, ఎండుమిర్చి కూడా ఆయిల్ ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు అది మ్యాంగో చూసారా, ఒక సైడ్ ఆల్రెడీ కాలింది. ఇవన్నీ కాలటానికి కొంచెం టైం పట్టిద్ది, కానీ కొంచెం ఓపిక్గా నిదానంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపలికల్లా ఉడికిద్ది అనమాట. లేదంటే కనుక పైన తొక్కు వరకే నల్లగా మాడి మసైపోయి లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉండిద్ది. స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్ కారి అలా సౌండ్ వస్తుంది. ఈ పక్కన కొంచెం ఖాళీలో ఈ పచ్చిమిర్చి, టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ పెట్టేసేసుకుంటే కాల్ని పక్కన పెట్టేసుకోవచ్చు. లేదంటే అవి ఒకసారి ఇంకో విడతలో కాలుద్దాంలే. మనకి సమ్మర్లో ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కానీ లేదంటే కనుక ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్ కానీ ఎక్కువ తినబుద్ధి కాదు. ఎందుకంటే ఎక్కువ వాటర్ తాగుతాం కాబట్టి ఎక్కువగా కర్రీస్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు తినాలని. అందుకని సమ్మర్లో ఎక్కువగా పులుసులకే తినడానికి ఇష్టపడతారు. ఒక్కసారి డిఫరెంట్గా ఇలాగ మామిడికాయ పచ్చి పులుసు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే ఒక ముద్ద ఎక్కువ తింటారు. అసలు ఈ కాల్చడానికి పుల్లల పొయ్యి అయితే ఎక్సలెంట్గా వచ్చేది. గ్యాస్ పొయ్యి మీద అటు ఇటు అదే కట్టెల పొయ్యి మీద అయితే చక్కగా ఒక్క నిప్పుల మీద టక్మని వచ్చేది. అవును, అయినా సరే వదిలేదు లేదు, వచ్చేసింది, ఫినిషింగ్ వచ్చేసింది, కాలుతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి కాలిపోయినట్టున్నాయి కదా. పచ్చిమిర్చి అయిపోయినాయి. పచ్చిమిర్చి ఆల్రెడీ కాల్ చేసేసారు. స్మోకీ ఫ్లేవర్. టమాటాలు కూడా ఫైనల్కి వచ్చేసినాయి. ఇంకా మామిడికాయలను 4 ఎండుమిర్చి ఉన్నాయి. టమాటాలు, మ్యాంగో, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ శుభ్రంగా కాలిపోయినాయి. చక్కగా ఇదిగో మొత్తం 3 పక్కల కాలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్మోకీ ఫ్లేవర్తో మామిడికాయ పచ్చి పులుసు ప్రిపేర్ చేస్తున్నావా? ఓకే. గాలంటే విపరీతంగా వస్తుంది, దర్శలు బడాబడా కొట్టేసుకుంటుంది. పచ్చిమిరకాయలు, టమాటాలు, మ్యాంగో అన్నీ నీట్గా కాలిపోయింది. ఇప్పుడు ఈ పై తొక్కంతా తీసేద్దాం. కొంచెం చల్లారాక, వేడిగా ఉన్నాయి కదా ఇప్పుడే తీసావు. ఈ పచ్చిమిరకాయలు చక్కగా కాలిపోయినాయి, తొడియాలు తీసేద్దాం. అలాగే ఎండుమిర్చి, బాగా కాలింది, మంచి స్పైసీగా. ఇది దీనికి వెలిగిస్తే నొప్పి వెలుగుతుంది. అగ్గిపెట్టలా లాస్ట్ మినిట్ వరకు వదలలేదన్నమాట. అయితే
గుట్టు రాలేదేంటి? ఆయిల్ రాయటం వల్ల? అదే అయ్యి ఉంటుంది. లేదంటే ఈ పాటి గుర్తు వచ్చి పరిగెత్తే వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా అడిగేవాళ్ళు, బాబు ఏంటి గుట్టు పెట్టేవాళ్ళు. అంటే మీరు తినే స్పైస్ని బట్టి మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది మీరు తీసుకొని కాల్చుకోండి. ఓకే, ఇప్పుడు టమాటా. చక్కగా కాలిపోయి తోలు కమ్మగా మగ్గిపోయింది. ఎప్పుడు చేసేయాలి, ఎప్పుడు తినేయాలి, నోరు ఊరిపోతుంది. అప్పుడే మొదలు. మరి న్యాచురల్ వాటిని వదలకూడదు. ఇంకా ఇవి పుల్లలపై మీద అదే నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల మీద కాలిస్తే ఇంకా బాగుండేది. కాల్చేవాళ్ళం, అవి కాలితే కనుక 2 ఉప్పు చేపలు తగిలించేవాళ్ళం. పచ్చి పులుసు, ఉప్పు చేప. ఇలాంటివి ఏంటంటే మనం వంట చేసుకుంటాం కదా, అప్పుడు నిప్పులు ఉంటాయిగా, అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. అయినా ఈసారి నిప్పులు కంపల్సరీ పొయ్యిలు పొయ్యి మీద చేస్తాయి ఈసారి. మ్యాంగో అయితే చక్కగా తాటికాయ ఉంటుంది చూడు, అలాగే ఇదైంది చక్కగా. లాన్ చూడు ఎట్ట మగ్గిపోయింది, ఉడికిపోయింది దెబ్బకి. చూసావా పొగలు వస్తుంది ఇంకా. ఈ ఎండలకి మనం కూడా అలాగే ఉడుకుతున్నాం కదా లోపల. ఇప్పుడు ఇదంతా చాకు పెట్టి తీసేసుకుందాం. రోజు ఇక కూరలో వండుకుంటే పచ్చిపులు చేసి తినేద్దామే. నోరు ఊరుతున్నట్టుంది ఏమ్మా? నోరు ఊరుతుందా నీకు కూడా? చెప్పు, బయటికి చెప్పు. చేసిన తర్వాత తినకుండా ఉంటావా? అది మనం ఎన్ని ఫోర్కులు ఎన్ని స్మాష్ చేసి పెట్టినా మన చేయి పెట్టండి ఆ థ్రిల్ రాదు. దీంతో మనతో కాదు, ఇక చేయి పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. చేయి పెట్టండి అవ్వదు, దీంతో ఇటు కొడుతుంటే అటు వెళ్తుంది. అది ఓన్లీ పానీపూరి పావు బాజీ కొడితే తప్ప. బా ఎంత కమ్మగా ఉంది ఫ్రెండ్స్. చేతితో చేస్తుంటే ఎంత హాయిగా ఉంది ఫ్రెండ్స్. కలుపుతుంటే ఆ వాసనకి మైండ్ పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నేను ఎంత ఫాస్ట్గా చేసి ఎంత ఫాస్ట్గా అన్నం తినేద్దాం ఉంది. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కల్లుప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి చక్కగా ఆనియన్స్, ఉల్లిపాయలు వేస్తే ఇక స్మెల్ కిచెన్ పరిగెత్తిద్ది ఇక. అలాగే కొంచెం కొత్తిమీర. మా ఆవిడ కడుక్కోవాలని చెప్పి చిన్న బౌల్ తెచ్చింది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం వాటర్ అందుకున్నాను, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం గట్టిగా ఉంది కదా, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం చాలు. ఫ్రెండ్స్, ఇది కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. నిన్న మ్యాంగో ఉగాది పచ్చడి తిని ఉంటారు. ఇది చూస్తుంటే నోట్లోంచి లాలాజయం అయితే మొత్తం ఊరిపోతుంది. అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసి మళ్ళీ అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడలాగా బెల్లం కొంచెం, అంటే ఆపోజిట్ మ్యాంగోకి ఆపోజిట్ లాగా కొంచెం బెల్లం. సేమ్ ఉగాది పచ్చడి లాగానే ఉంది. అన్నిట్లో ఆకు వేస్తారు, ఇందిట్లో ఉల్లిపాయలు వేస్తాం. ఫ్రెండ్స్, కొంచెం బెల్లం.
లాస్ట్ కొంచెం వాటర్ పడతాయి. కొంచెం పోద్దాం. కర్రీలో గట్టిగా తిందాం, లూజ్ అంటే మరీ లూజ్గా కాదు, మరీ పలుచగా కాదు, ఓకే మీడియంగా ఉండాలి. అప్పుడే పచ్చి పులుసు బాగుండిద్ది. ఈలోపు అన్నం పెట్టుకొచ్చేస్తే తినేస్తా కదా. ఉప్పు చూసి కొంచెం ఉప్పు కలుపుతా చూద్దాం. ఉప్పు బెల్లం నుండి కరిగినాయో లేవో చూసుకో ఒకసారి. బెల్లం ఉంది చదివేసా. అయితే ఉప్పు సరిపోయిందో లేదో చూడు ఒకసారి. బా అమోఘం. కొంచెం లైట్గా సాల్ట్ వేస్తా. అంటే కల్లుపు కదా వేసింది నువ్వు, మళ్ళీ చాలా అది కరగదేమోనని నా డౌట్. కరిగిపోయింది. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇంకొంచెం వాటర్ పోస్తావా? లైట్గా, ఎందుకంటే కొంచెం అన్నీ పీల్చుకుంటాయి కదా, అందుకే సాల్ట్ వేసా. ఓకే రెడీ. స్మోకీ మ్యాంగో పచ్చి పులుసు రెడీ. సూపర్. నోట్లో వాటర్, మూత్ వాటరింగా, లాలాజలం బయటకు వచ్చేస్తుంది తన్నుకొని. గిరగాలి ఇంట్లో లేనప్పుడు కర్రీ వండుకోవాలని టెన్షన్ లేకుండా కమ్మగా పచ్చి పులుసు ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. నోట్లోంచి కమ్మగా కారంగా మామిడికాయ పచ్చి పులుసు విత్ స్మోకీ ఫ్లేవర్. బా ఫ్రెండ్స్, ఘాటు, పులుపు, కారం, తీపి అన్నీ ఉన్నాయి. ఎక్సలెంట్గా వచ్చింది. నిన్న మీరందరూ ఉగాది పచ్చడి తిన్నారు, ఇవాళ మా వారు మామిడికాయతో పచ్చి పులుసు చేసి స్మోకీ ఫ్లేవర్ పచ్చి పులుసు. ఫ్రెండ్స్ ఇక నో వర్డ్స్, ఓన్లీ తినేయండి. అలాగే ఫ్రెండ్స్ మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నేను తినేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్పీచ్లెస్, చాలా అమోఘంగా వచ్చింది. అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదుగా, అంత స్పీడ్గా తినేస్తున్నా. నెత్తుకెళ్ళిపోతాను. సరే తమ్మునాలకో పోజు, తమ్మునాలకో పోజు.